హేమారెడ్డి మల్లమ్మ ఆలయం, మల్లమ్మ కన్నీరు ఆలయంగా కూడా పిలువబడుతుంది. ఈ ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. మెయిన్ టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఈ మల్లమ్మ కన్నీరు ఆలయం ఉంటుంది. ఇప్పటికీ ఈ ఆలయంలో ఒక చిన్న బావిలో నీటి ప్రవాహం వస్తూ ఉంటుంది. అసలు ఈ మల్లమ్మ ఆలయం కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం 14వ శతాబ్దానికి చెందిన కథ ఇది. శ్రీశైల సమీపంలోని రామాపురం అనే ఊరుండేది. ఆ ఊర్లో నాగిరెడ్డి, గౌరమ్మ అనే దంపతులకి సంతానం లేకపోవడంతో వాళ్ళు శ్రీశైలం వచ్చి పాతాళగంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామిని దర్శించుకొని వారి బాధని చెప్తారు. ఆ రోజు రాత్రి ఆ మహాశివుడు నాగిరెడ్డి కల్లోకి వచ్చి నీకు పుణ్యాత్మురాలైన కూతురు జన్మిస్తుంది అని చెప్తాడు. అలాగే వాళ్ళకి కూతురు జన్మించడంతో మల్లమ్మ అనే పేరు పెట్టుకుంటారు. మల్లమ్మ చిన్నప్పటి నుంచి మల్లికార్జున స్వామికి భక్తురాలు. ఆమె పెద్దయిన తర్వాత హేమారెడ్డి కుమారుడు భరమారెడ్డితో వివాహం జరుగుతుంది. మల్లమ్మ హేమారెడ్డి కుటుంబంలోకి రాగానే వారి సంపద మరింత పెరిగింది. కానీ వాళ్ళ అత్తకి, పెద్ద కోడలికి మల్లమ్మ అంటే నచ్చేది కాదు. ఎప్పుడూ వేధిస్తూనే ఉండేవాళ్ళు. చివరికి వాళ్ళ భర్తకి ఆమె మీద చాలా హీనంగా చెప్పడం జరిగింది. ఒకరోజు మల్లమ్మ భర్త ఆమెను చంపాలని ఆమె దగ్గరికి రాగా శ్రీశైల మల్లికార్జున స్వామి ద్వారా అతను అసలు విషయాన్ని తెలుసుకొని మనసు మార్చుకుంటాడు. ఈ విషయం తర్వాత మల్లమ్మ ప్రాపంచిక జీవితం నుండి బయటపడి శ్రీశైలంకి వచ్చింది. ఇక్కడ గోశాలను ఏర్పాటు చేసి శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆవు పాలతో అభిషేకం నిర్వహించేది. గోశాలలో ఆవు పేడతో విభూదిని తయారు చేసి స్వామివారికి సమర్పించేది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె కాదనకుండా భోజనం పెట్టేది. అందరికీ శివతత్వాన్ని ప్రబోధించేది. ఒకరోజు సాక్షాత్తు ఆ శివుడే మల్లమ్మ ముందు ప్రత్యక్షమై దర్శనమిచ్చాడని చెప్తారు. శివుడు దర్శనంతో మల్లమ్మ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు రాగా అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని మల్లమ్మ కన్నీరు ఆలయంగా పిలువబడింది. ఇప్పటికీ ఆలయం లోపల మల్లమ్మ విగ్రహానికి ఎడంవైపు నీటిధార ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్నైతే గమనించండి. ఇంకా ఈ ఆలయం పక్కన ఒక శివాలయం ఉంది. అమ్మ తపస్సుకి మెచ్చి ఆ శివుడు ఇక్కడ వెలిశాడని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇంకా ఈ శివాలయం వద్ద మల్లమ్మ ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాల ఊపి మనం ఏదైనా కోరుకుంటే నెరవేరుతాయని చెప్తారు. ఈ శివాలయం పక్కన ఒక రోకలి ఉంటుంది. ఇది మల్లమ్మ గారు ఉపయోగించిన రోకలంట. ఈ రోకల్ని ఇలా నిటారుగా నిలబెడితే మనకేదైనా మనసులో కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్తారు. ఇది మల్లమ్మ కన్నీరు ఆలయం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.